సెలవు తీసుకుంటున్నాను. గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ బలోపేతమై అభివృద్ధి చెందినప్పుడే గ్రామ స్వరాజ్య స్థాపన సాధ్యమవుతుందని గ్రహించిన మహాత్మా గాంధీ అడుగుజాడలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో అభినందనీయుడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు ప్రశంసించారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదికలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు ఆధ్వర్యంలో వరద ప్రభావిత పంచాయతీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, జనసేన నాయకులు తోట నగేష్, సోడిశెట్టి గణేష్, టీడీపీ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజం, ఇనుగంటి సత్యనారాయణ, మోత్కూరు వెంకటేష్, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అది మనకి ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఆ విధంగా రెండు రకాలుగా మంచి పోర్ట్ఫోలియోస్ ఆయన దూరదృష్టితో వెళ్తున్నటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా ఇంచుమించు రూరల్ డెవలప్మెంట్ అంటే 73% పాపులేషన్ కవర్ చేస్తాయి. అర్బన్ ప్రాంతాల్లో ఉండేది ఎంత చూస్తే 28% పాపులేషన్. అంచేత ఆయన చిత్తశుద్ధి. అంచేత ఎక్కువ మంది ప్రజలు సేవ చేయాలంటే ఈ పోర్ట్ఫోలియోస్ మన చేతిలో పెట్టుకుంటే కావాల్సిన నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తాయి. రూరల్ డెవలప్మెంట్ మన నిధులే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనేక రకాలైన స్కీమ్స్ వస్తాయి. ఉదాహరణ 150 కోట్ల రూపాయలు ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమం పవన్ ప్రాంతానికి ఈ ఏరియా అందరికీ కూడా మండలం మెయిన్ చేస్తుంటారు. ఆ రోజు ఎర్రనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు సెంటర్లో. అప్పుడు ఆ 8 కోట్లు తీసుకున్న మాట్లాడే కార్యక్రమాలు. అందుకని ఈనాడు ఈ యొక్క 7 లక్షల రూపాయలు ఆలోచించుకోవాల్సింది శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఖర్చు పెట్టడానికి ఇచ్చినటువంటి అమౌంట్. అంటే మీకు ఇచ్చిన అమౌంట్ కాదు, పంచాయతీకి ఇచ్చిన అమౌంట్ పంచాయతీ పంచాయతీ వ్యవస్థ బాగుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుంది. పంచాయతీలో మంచి లీడర్స్ వస్తే ప్రజాస్వామ్యంలో మంచి లీడర్స్